గురువుగారు మీరన్నారు, యువత మన చెడు వ్యసనాలకి అలవాటు పడుతుందని. మీరు మీరు చెప్పారు చిన్నప్పటి నుంచే లేదు మధ్యలో వచ్చిందని. మీరెప్పుడు ఎట్లాంటి వ్యసనాలకు అలవాటు పడలేదా? అంటే నేను ఇంతకుముందు గతంలో అంత రాజకీయంలో తిరిగానండి. కాబట్టి మనం ఎవరైతే సంబంధం పెట్టుకుంటే అవే గుణాలు మనకొస్తూ ఉంటాయండి. నా హ్మ్. రాజకీయంలో ఉన్నప్పుడు నాకు వ్యసనాలు ఉండేనండి. నాకు హుహు. మందు తాగే అలవాటు ఉండేదండి. నా జీవితంలో ఇవన్నీ అనుభవించాను. అవన్నీ అనుభవించాను కాబట్టి ఈరోజు నేను సమాజంలో అది చెడు అని సమాజం వచ్చే తరానికి చెప్పాలనే ఉద్దేశ్యంతోనే మీ ముందు కూర్చున్నానండి. ఎందుకంటే నాకిబ్బందొచ్చింది. కానీ నాకిబ్బందొస్తే పర్వాలేదు. కానీ రాబోయే రోజుల్లో మన యువతరంలో మార్పు రావాలి. వాళ్ళందరూ ఆ చెడు వ్యసనాలకు గురి కాకూడదన్నది నా అనుభవాన్ని నేను చెప్తున్నాను. కాబట్టి ఆధ్యాత్మికంగా ప్రతి మనిషి ఎదగాలి అన్నప్పుడు మన గురువులు చెప్పింది శ్రద్ధగా వినాలి. మనం ఎవరైతే సంబంధం పెట్టుకుంటే అవే గుణాలు మనకొస్తాయి కాబట్టి, మనం మంచి వాళ్ళతోనే సంబంధం పెట్టుకోవాలి. ఆ గురు సంబంధమే శాశ్వత సంబంధం అన్నమాట. జగత్తుతోని సంబంధం పెట్టుకుంటే మళ్ళీ రావాలంట. ఆ జగదీశ్వరుడితోని సంబంధం పెట్టుకోవాలంట. నా జీవితంలో ఒకరోజు నేను ప్రవచనం వింటూ ఒక గురువుగారు ఒక మాట అన్నారన్నమాట. ఒక నక్క ఒకరోజు మీటింగ్ పెట్టిందంట. మీటింగ్ పెట్టి పులిలో ఇంత శక్తి ఉంది. అయినా మనిషి ఎందుకు గొప్పవాడు? అట్లా ఏనుగులో ఇంత శక్తి ఉంది. అయినా మనిషే ఎందుకు గొప్పవాడని ఉన్న వాళ్ళందరిని రెచ్చగొట్టిందంట అడవిలో. అందరు రెచ్చగొట్టిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే ఒక గురువు దగ్గర వెళ్లి అడుగుదామని ఆ నక్కలు, ఈ మన ఏనుగు, ఈ పులి వీళ్ళందరూ కలిసి వెళ్లి ఒక గురువుగారిని ప్రశ్న వేస్తారంట. అప్పుడు ఆ గురువుగారు చెప్పారంట, "పులి ఉంది. అది నాన్ వెజిటేరియన్. అది జీవితంలో వెజిటేరియన్‌గా మారలేదు. ఇక్కడ ఏనుగు ఉంది. అది వెజిటేరియన్. జీవితంలో నాన్ వెజిటేరియన్‌గా మారలేదు. కానీ మనిషి అన్నవాడు ఒకడు మారగలుగుతాడు అంట. కాబట్టి ఆ ఒక ఉదాహరణ విన్న తర్వాత నేను మారాలి నా జీవితంలో అన్న ఒక భావన నాలో కలిగిందనమాట. అప్పటి నుంచి నేను ఈ వ్యసనాలకు దూరం అయిపోయాను. ఈ ఫ్రెండ్‌షిప్ చాలా తగ్గించుకున్నాను. హ్మ్. నాకు శ్రీ 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 ఇదండి చిన్నజీయర్ స్వామివారి దర్శనం తర్వాత ఆ వైకుంఠనాథుడు, శ్రీ విష్ణుమూర్తి భూలోకానికి మనల్ని మార్చడానికి వచ్చాడన్న భావనతోని వారు ఏదైతే చెబుతున్నారో దాన్ని నా జీవితంలో అనుసరిస్తున్నాను. నాకెవరు ఏది చెప్పినా గూడా అది ఆ భగవంతుడు చెప్తున్నాడు, నా గురువు చెప్తున్నాడన్న భావంతోనే నేను ఈరోజు ఈ సమాజంలో ఏదైనా చేస్తున్నానంటే అది వారి కృప అనమాట. నాది ఏం లేదు దీంట్లో. కాబట్టి ఆ మనుషులు మారగలుగుతారు కాబట్టి నేను మారడానికి ప్రయత్నం చేశాను. 2004 నుంచి నేను మారానండి. హ్మ్. ఇప్పుడు అయితే మొత్తానికి దైవ ఆరాధనలోనే మీరున్నారు. అవునండి. నేనిప్పుడు 2004 నుంచి నేను మళ్ళీ ఆ వ్యసనాలకు దూరంగా ఉన్నాను. అది స్వామివారి బాటలే. స్వామివారు ఒక మాట అన్నారు. ప్రతి ఒక్కరు ఒక జీయర్‌గా మారాలన్నారు. కాబట్టి వారి కృప అది నా మీద ఉంది గాబట్టే నేను అది మారటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే టై కడితే గొప్పవాళ్ళు గారు. ట్రై చేస్తే గొప్పవాళ్ళవుతారంట. హ్మ్. కాబట్టి నేను ఒక మనిషి జన్మకొచ్చాను. తెలిసి తెలియక కొన్ని తప్పులు చేశాను. నేను చేశాను. కాబట్టి మనిషి మారగలుగుతాడు గాబట్టి నేను మారడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీ తప్పుల్ని మీరు సరిదిద్దుకున్నారు. సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అట్లాగే మీరు చెప్పారు గదా! 'ఛత్రపతి శివాజీ' గారు కుల, మత అతీతంగా అందరిని ద యూనిటీగా చేశారని జెప్పేసి. అలానే మీకు కూడా అనిపించలేదా? కుల, మతాలకు అతీతంగా అంటే ఒక ఖురాన్ గాని, బైబుల్‌లో గాని ఏముంది? అసలవి ఏంటి? చదవాలి అని మీకెప్పుడు అనిపించలేదా? నేను ఒకటే చెప్తుంటానండి. ఒక ఖురాను, ఒక బైబులు, ఒక భగవద్గీత. ఈ 3 పక్క పక్కన పెట్టామనుకోండి, హ్మ్. అవెప్పుడు కొట్టుకోవండి. హ్మ్. అది చదువుకున్న వాళ్ళు కొట్టుకుంటుంటారండి. కాబట్టి అది నాకు బాధ కలుగుతుందండి. ప్రతి మనిషిలో ఆ భగవత్ తత్వాన్ని చూడగలగాలండి. అది చూడాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే, వాళ్ళ పూర్వీకులు చెప్పి వచ్చిన దాన్ని మనం శ్రద్ధగా వినాలండి. ప్రతి భగవద్గీత ఏదో ఒక మతానికి సంబంధించింది కాదండి. మానవ అన్నాడండి. ప్రతి మనిషి జీవితంలో ఎట్లా బతకాలి అంటే అది భగవద్గీత అన్నమాట. మనం టీవీ తీసుకున్నామనుకోండి, దానికి ఒక కేటలాగ్ ఇస్తారు. ఆ టీవీని ఎట్లా వాడాలి అని. కాబట్టి మనిషి జీవితంలో ఎట్లా బతకాలి అంటే అది ప్రతి మనిషి అన్నవాడు దాన్ని భగవద్గీతని ఆధారంగా చేసుకొని బతికితే ఈ సమస్యలకన్నీ పరిష్కారం అది భగవద్గీతనే. ఆ మధ్య నేను విన్నాను దుబాయ్‌లో కూడా భగవద్గీతని ఉర్దూలో ప్రింట్ చేశారని. కాబట్టి ముస్లిమ్స్ కూడా చాలా మంచి వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను ఈ మా మధ్య ఒక ఇద్దరు ముగ్గురిని కలిశానండి. మాకన్నా ఎక్కువ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉందండి. వాళ్ళు చక్కగా చదువుతున్నారు. హ్మ్. నాకు చదవాలని ఉంది కానీ, నాకు చదువు ముందు చాలా ఇంట్రెస్ట్ లేదండి నా ముందు నుంచి. నేను పెద్ద చదువుకోలేదండి. నాకేంటంటే ఎవరైనా మంచివి చెప్తూ ఉంటే నాకు వినే అలవాటండి. కాబట్టి ఎప్పుడన్నా నాకు అవకాశం వస్తే అవి కూడా చదువుతానండి. కాబట్టి మనం అందరిని గౌరవించాలండి. అందరిని ప్రేమించగలగాలనమాట. కాబట్టి అది దిశగా సాగాలంటే ఆ జ్ఞానం కావాలనమాట. ఆ జ్ఞానం సంపాదించాలంటే మనం భగవద్గీతని రోజు చదవాలండి. జీవితం ఈగలాగా కాకూడదండి. జీవితం తేనెటీగలాగా కావాలనమాట. హ్మ్. కాబట్టి ఆ దిశగా నేను సాగుతున్నాను. అంటే ఇప్పుడు మీరన్నారు గదా! కాషాయం కడితే అంటే సన్యాసిగా మారిపోతే అంటే మ్యారేజ్ చేసుకోవద్దు. ఇంక అన్నిటికి మొత్తం దేవునికే మన జీవితాన్ని అంకితం చేయాలని జెప్పేసి. మీకిప్పుడు మరి వివాహం అయిందా? కాలేదా? అంటే చెప్పాలి అంటే వివాహం అయింది నాకు. నాకు వివాహం అయిందని నేను అనుకోను. మా ఆవిడకి వివాహం అయిందని అనుకుంటాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు బ్రహ్మచర్యం మీద నాకు చాలా ఇష్టం అన్నమాట. నాకు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు నాకు కోరిక అది లేదన్నమాట.
అయినా కూడా మా ఇంట్లో వాళ్ళు నాకు కొంచెం ఫోర్స్ చేశారు కాబట్టి నేను వివాహంలో దిగాను. ఎందుకంటే శంకరాచార్యకి వచ్చిన అనుభవం, ఒక డౌట్ మళ్ళీ నాకు రావద్దన్న ఒక ఉద్దేశంతోనే నేను వివాహంలోనే ఉన్నాను. ఉన్నా కూడా ఆ పరివారం అంతా వాళ్ళు చూస్తూ ఉంటారు. నేను గత 40 సంవత్సరాల నుంచి దేవశ సేవలోనే ఉన్నాను నేను. నేను ఆ దిశగానే ముందు సాగుతున్నానండి. పిల్లలున్నారా మీకు? ఒక పాప ఉందండి. ఒక అబ్బాయి ఉన్నారండి. పాప జాబ్‌కి వెళ్తుంది. అబ్బాయి కాలేజ్‌కి వెళ్తున్నారు. హ్మ్. వాళ్ళ వాళ్ళ పని మీద వాళ్ళు కూడా ఉంటారు. గురువుగారు ఇప్పుడు మీరు పెళ్లయింది అని చెప్పేసి మీకు పిల్లలున్నారు. అంటే సన్యాసి కన్నా గృహస్థ సన్యాసి అని చాలా గొప్పది అని అంటారు. సో మీరెట్లా దాన్ని చెప్తారు? అంటే నాకు తెలిసిన వరకు చాలా మందికి సన్యాసం అంటే ఏం తెలీదండి. హ్మ్. ఏదో మనకు మన భావన ఏందంటే కాషాయం కట్టిన వాళ్ళందరూ సన్యాసి అని మనం అనుకుంటున్నామండి. అవును. కానీ నా గురువుగారు శ్రీ శ్రీ సాగిరాజు కృష్ణంరాజు గారు నాకు చెప్పారండి. సన్యాసంలో 5 రకాలంట. కుటీచ, బహూదక, హంస, పరమహంస, అవధూత అన్నమాట. సో సన్యాసం అంటే ఏది నేను ఇందాక చెప్పాను. ఏది ఆశించిన వాడు, ఎవరిని ద్వేషించిన వాడు, అది ఎవరైనా సరే వాళ్ళందరూ సన్యాసులే. కాబట్టి మన ఋషులు కూడా వాళ్ళకు కూడా వాళ్ళ సంసారంలో చాలామంది మన ఋషుల పేర్లు తీసుకున్నా కూడా మన వెంకటేశ్వర స్వామికి ఇద్దరు ధర్మపత్ని అన్నమాట. సో అట్లా రాముడు తీసుకున్నా కూడా వాళ్ళు కూడా సంసారం అవును. ఉన్నాడు. ఇవన్నీ మనసుకు సంబంధించిందండి. అందుకే జ్ఞానాన్ని సంపాదించాలన్నాను. మనసు శుద్ధి కావాలి అంటే ఆ జ్ఞానాన్ని సంపాదించాలన్నమాట. హృదయం శుద్ధి కావాలి అంటే ప్రేమతోని మనం మాట్లాడగలమాట. ప్రేమని మనం ఒక సమాజానికి అందించగలిగితే అది హృదయం శుద్ధి అవుతుందన్నమాట. అట్లా మనం మనసుని శుద్ధి చేసుకోవాలంటే మంత్రానికి చాలా శక్తి ఉంటుందండి. హ్మ్. మాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏందంటే మాకు మంత్రం మా అమ్మగారు నాకు 2 విషయాలు నేర్పించారు. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే అన్నారన్నమాట. అది 3 సార్లు చదువురా, చదువురా, చదువురా అని మా అమ్మ చెప్పేదన్నమాట. సత్యము, ధర్మం ఈ రెండిటిని వ్రతంగా తీసుకున్నానన్నమాట. సత్యధర్మ రతాయ చ అన్నమాట. నా జీవితంలో ఆ రెండిటిని తీసుకొని ఆధారంగా చేసుకొని బతుకుతున్నాను. మా నాన్నగారు ఒక మంత్రం నేర్పించారు నాకు. కళ్యాణాద్ బుధగాత్రాయ కామితత్తదాయని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః అన్నమాట. అట్లా నాకు పెద్ద పెద్ద మంత్రాలు, నేను పెద్ద వేదాలు చదువుకున్న వాడిని కాదు. కానీ మా తల్లిదండ్రుల ఒక విశ్వాసం నా మీద ఉంది కాబట్టి, వాళ్ళు చెప్పిన మాటలు గానివ్వండి, వాళ్ళని స్ఫూర్తిగా చేసుకొని నేను బ్రతుకుతున్నానండి. ఎందుకంటే మాది చాలా పేద కుటుంబం. మా ఇంట్లో మాకు తిండి కరువు ఉండేది. 11 సంవత్సరాలు కరెంట్ లేదు మాకు. మా హ్మ్. నాన్నగారు చనిపోయినప్పుడు మాకు రూ. 1000 డెడ్ బాడీ కూడా లేదండి. నేను మిర్జాపూర్ జైల్‌లో ఉన్నా. అయోధ్య విషయంలో నేను మిర్జాపూర్ జైల్‌లో ఉన్నానండి. హ్మ్. నేను వచ్చే వరకు 9 రోజులు అయిపోయాయండి. మా నాన్నగారు 2 కాళ్ళకి 2 రకాల చెప్పులేసుకునేవారండి. మీరు అడగొచ్చండి ఎందుకని? ఒకసారి మా నాన్నగారు అనుకోకుండా ఊరెళ్లారండి. ఊరు వెళ్తూ, వెళ్తూ వచ్చేటప్పుడు మహబూబ్ నగర్‌లో పొద్దున్నే ఆ రోజుల్లో చెప్పులు తీసుకొని పడుకునేవాళ్ళండి. అవును. మా నాన్నగారు పక్కన కూర్చున్న ఆయన దిగుతూ, దిగుతూ మా నాన్నగారి చెప్పు ఒకటి, ఆయన చెప్పు ఒకటి యేసుకొని దిగేశారండి. మా నాన్నగారు హైదరాబాద్ వచ్చే వరకు ఆయనదొక చెప్పు, ఈయనదొక చెప్పు మిగిలిపోయిందండి. అది తీసుకొని ఇంటికొచ్చారండి. మా అమ్మగారు అడిగారండి, "ఏవండీ 2 కాళ్ళకి 2 చెప్పులున్నాయండి" అని. అవునే ఆయన ఒక పక్క కూర్చున్నవాడు దిగేసాడే నా చెప్పు ఒకటి ఆయన యేసుకొని. అందుకు ఆయనదొకటి యేసుకొని వచ్చానండి. అట్లా సంవత్సరం పాటు మా నాన్నగారు కంపెనీకి వెళ్ళేవారండి. అందరూ అడిగేవాళ్ళండి, "ప్రభుగారు 2 కాళ్ళకి 2 చెప్పులున్నాయండి" అని. "నువ్వు ఇప్పివయ్యా" అనేవారు. కానీ ఎవరు ఇప్పించేవాళ్ళు కాదండి. అందుకే నేను రోజు ఉదయం లేవంగానే ఫస్ట్ నా 2 చెప్పులు చూసుకుంటానండి. అవి 2 ఒకటే రకంగా ఉన్నాయి గదా! అని నేను ఆనందపడుతుంటానండి. మనిషికి తృప్తి కావాలండి. జీవితంలో 4 కష్టమైన పనులంట. చీమకి లిప్‌స్టిక్ పెట్టలేమంట. హుహు. దోమకి చీర కట్టలేమంట. ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంట. మనిషిని తృప్తిపరచలేమనమాట. కాబట్టి ఉన్న దగ్గరనే మనం తృప్తిగా బతకగలిగితే మనము ఆనందంగా ఉంటాము. సమాజం కూడా ఆనందంగా ఉంటుంది. మన దేశానికి కూడా ఒక మంచి పేరొస్తుంది. కాబట్టి ఉన్న దాంట్లో ఆనందపడాలనమాట. పడాలి అంటే ఆనందం రైతు బజార్‌కి వెళ్లి అడిగితే పావు కిలో ఆనందం ఇమ్మంటే వాడు ఇవ్వలేడు. మన ఒక చేసే పనిలో అన్నమాట. నిస్వార్థంగా త్యాగ భావనతోని ఎవరినైనా అందరూ మనవాళ్ళుగా భావించాలన్నమాట. ఈరోజు ఆ భావన లేదనమాట. ఆ భావన లేకపోవడం వల్లనే సమస్యలనమాట. ఆ మధ్య నేను కార్‌లో వస్తున్నాను. మియాపూర్ సిగ్నల్ వచ్చే వరకు పక్క కారు వాడు ఇట్టిట్లా అన్నాడు. అద్దం దింపానండి. నా కారులో శ్రీ 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 ఇదండి చిన్నజీయర్ స్వామివారి ఫోటో ఉంటుందండి. ఆయన నన్ను అడిగాడండి. చిన్నజీయర్ స్వామివారు ఆంధ్రానా? తెలంగాణ అని అడిగాడండి. హ్మ్. నేను వాడిని సూర్యుడిని చూపించానండి. సూర్యుడు ఆంధ్రానా? తెలంగాణ అని అడిగాడండి. ఇట్లా సూర్యుడు ఆంధ్రానా? తెలంగాణ అంటే అందరి వాడండి. గురువు అంతే. అందరి వాడనమాట. కాబట్టి ఆ గురువుని నమ్ముకుంటూ గురువు చెప్పిన మార్గంలో మనం నడిస్తే మంచిది. ఈ దేశానికి మంచిది. మన జీవితానికి మంచిది. ఎందుకంటే వాళ్ళు వేదాలు చదువుకొని, ఉపనిషత్తులు చదువుకొని, బ్రహ్మసూత్రాలు చదువుకొని దాని యొక్క సారాన్ని మనకు అందిస్తూ ఉంటారనమాట. ఇది చేస్తే మంచిది నాన్న అంటారు వారు. కాబట్టి వారు ఏం చెప్పినా అది నేను చేస్తున్నాను. మా ఇంటి దగ్గర రోజు రోడ్ ఊడుస్తుంటానండి నేను. ఎందుకు హ్మ్. ఊడుస్తున్నానంటే స్వామివారు అన్నారనమాట. ఎవరిల్లు వాళ్ళు శుభ్రంగా పెట్టుకుంటే మంచిది అని. అట్లా ప్రతి వాళ్ళు ఎవరిల్లు శుభ్రంగా పెట్టుకుంటాను.
ప్రతి వాళ్ళు నా ఒళ్ళు శుభ్రంగా పెట్టుకుంటాను అనుకోండి, ఈ దేశంలో సమస్యలు ఉండవండి. అది ముస్లిమ్స్ కానివ్వండి, అటు క్రిస్టియన్స్ కానివ్వండి. మనం లోకా సమస్త సుఖినో భవంతు అనే వాళ్ళం భారతీయం. ప్రపంచమే నాదిగా భావిస్తాను నేను. రిజిస్ట్రేషన్ చేసుకున్నామండి, ప్రపంచమే వద్దంటాడండి భగవంతుడు. కాబట్టి ఈరోజు మనము ఆలోచనని పెంచుకోవాలండి. చిన్న చిన్న ఆలోచనలు మనది గల్లీ దాకా కుక్కల్లాగా మన జీవితాలు అయిపోతున్నాయండి. కుక్కలు గల్లీలో ఉండి వేరే కుక్క గల్లీ నుంచి వచ్చేందుకు అరుస్తుంటాయి. మనది కాకూడదండి. అందరూ బాగుపడాలి, లోకా సమస్త సుఖినో భవంతు అన్న భావన మనలో రావాలి. కాబట్టి కాషాయం త్యాగానికి స్వరూపం, కాబట్టి సన్యాసానికి కాషాయానికి సంబంధం లేదు అన్నమాట. కాబట్టి ఇప్పుడు రమణ మహర్షి కావండి, అటు ఎవరు మహానుభావాలను తీసుకున్న వాళ్ళందరూ వైట్ డ్రెస్లో ఉన్నారు. వాళ్ళందరూ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.